హలో! మనందరి జీవితాలను మార్చేసి, మన ఇండ్లనే ఆఫీసులుగా మార్చేసిన వర్క్ ఫ్రం హోం విధానం గురించి ఈ 5 నిమిషాల ప్రత్యేక విశ్లేషణలో పూర్తిగా తెలుసుకుందాం. పారిశ్రామిక విప్లవం తర్వాత వృత్తి జీవితాల్లో బహుశా ఇంత పెద్ద మార్పు రావడం ఇదే తొలిసారి. ఇంకెందుకాలస్యం, డైరెక్ట్గా అసలు విషయాల్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ వర్క్ ఫ్రం హోం ప్రయాణం అసలు ఎలా మొదలైందో ఓసారి చూద్దాం. నిజంగా ఒక్కసారి ఆలోచించండి, మన లైఫ్ స్టైల్ రాత్రికి రాత్రే ఎలా మారిపోయిందో కదా. కరోనాకు ముందు పరిస్థితి ఎలా ఉండేది? ఉదయాన్నే హడావిడిగా రెడీ అవ్వడం, ఆ ట్రాఫిక్లో నానా కష్టాలు పడి ఆఫీస్ చేరుకోవడం, అదొక్కటే దారి. కానీ ఆ తరువాత సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. వర్క్ ఫ్రం హోం అనేది ఒక ఆప్షన్ స్థాయి నుంచి ఏకంగా మన కొత్త స్టాండర్డ్గా మారిపోయింది. కానీ స్టార్టింగ్లో ఈ మార్పు మనకు ఎలా అనిపించిందో గుర్తుందా? అదో పెద్ద పండగ వాతావరణం అనుకోండి. అవును, తొలి రోజుల్లో ఇదొక స్వర్గంలా అనిపించింది కదూ. ఉదయం 9 గంటలకల్లా లాగిన్ అవ్వాలని ఆ పరుగు పందెం లేదు, ట్రాఫిక్ జామ్ల విసుగు అస్సలే లేదు, ఇంట్లో వాళ్లతో ప్రశాంతంగా గడిపే టైం దొరికింది. ఇక కంపెనీలకైతే వామ్మో, ఆఫీస్ రెంట్సు, కరెంటు బిల్లులు, ఇలా కోట్ల రూపాయల ఖర్చు ఆదా అయింది. ఇద్దరికీ విన్ విన్ సిచ్యువేషన్ లాగా భలే అనిపించిందప్పట్లో. అయితే ఆ హనీమూన్ పీరియడ్ ఎంతో కాలం నిలవలేదు. మెల్లగా తెరవెనుకున్న అసలు సమస్యలు, ముఖ్యంగా శారీరక, మానసిక సవాళ్లు బయటపడటం మొదలైంది. ఇక్కడసలు ప్రాబ్లం ఏంటంటే, ఆఫీస్కి పర్సనల్ లైఫ్కి మధ్యున్న సన్నని గీత పూర్తిగా చెరిగిపోయింది. ఎటూ ఇంట్లోనే ఉంటున్నారు కదా అన్న ఆలోచనతో కంపెనీలు వర్క్లోడ్ పెంచేశాయి. ఉదయం మొదలు పెడితే రాత్రి 10 అయినా లాగౌట్ చేసే పరిస్థితి లేదు. ఆఫీసుంటే సాయంత్రం ఇంటికొచ్చేస్తాం, కానీ ఇక్కడ ఆ టైమింగ్స్ అనేవి లేకుండా పోయాయి. దీనివల్ల విపరీతమైన ఒత్తిడి పెరిగిపోయింది. ఇది మాత్రమే కాదు, మనం ఇంకో ముఖ్యమైన విషయాన్ని కూడా మిస్ అయ్యాము. అదేంటంటే ఆఫీస్ సందడి. కొలీగ్స్తో సరదాగా మాట్లాడటం, ఆ చిన్న టీ బ్రేక్ ముచ్చట్లు, కలిసి నవ్వుకోవడం, ఇవన్నీ మాయమైపోయాయి కదా. ఇలా స్క్రీన్ ముందే రోజంతా గడపడం వల్ల మనకు తెలియకుండానే ఒక రకమైన ఒంటరితనం మనల్ని ఆవహించింది. ఆ హ్యూమన్ టచ్ అనేది మిస్ అయ్యాం మనం. ఇక్కడే నిపుణులు ఒక పదాన్ని వాడుతున్నారు. అదే సోషల్ డిస్కనెక్ట్. అంటే నలుగురితో కలిసిమెలిసి తిరిగే ఆ అలవాటును మనం కోల్పోవడం. రోజంతా స్క్రీన్కి అతుక్కుపోవడం వల్ల, ముఖ్యంగా కెరీర్ స్టార్టింగ్లో ఉన్న యువతకు ఇది పెద్ద దెబ్బ. వాళ్ల కమ్యూనికేషన్ స్కిల్స్, ఆఫీస్ నెట్వర్కింగ్, ఇలాంటి ముఖ్యమైన అవకాశాలన్నీ వాళ్లు కోల్పోతున్నారు. దీన్నింకాస్త క్లియర్గా విడదీసి చూస్తే నష్టం 2 రకాలుగా ఉంది. ఒక పక్క ఫిజికల్ ప్రాబ్లమ్స్, సరైన కుర్చీ లేకుండా సోఫాల్లో, మంచాల మీద కూర్చుని పనిచేయడం వల్ల వచ్చే మెడనొప్పి, వెన్నునొప్పి, అలాగే కళ్ల మంటలు. ఇంకో పక్క మెంటల్ ఇష్యూస్, ఎవరితో కలవకపోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్. అటు బాడీకి యాక్టివిటీ లేదు, ఇటు మైండ్కి పీస్ లేదు అన్నట్టుగా తయారైంది పరిస్థితి. సరే, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దీన్ని ఆపేయచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. కానీ అలా జరగట్లేదు. ఎందుకంటే దీనివల్ల ఆదా అవుతున్న కోట్లాది రూపాయల ఖర్చుని వదులుకోవడానికి కంపెనీలు సిద్ధంగా లేవు. ఇంకోవైపు ట్రాఫిక్ కష్టాలు పడే కంటే ఇదే బెస్ట్ అని ఫీల్ అయ్యే ఉద్యోగులు కూడా చాలామందే ఉన్నారు. వర్క్ ఫ్రం హోం అనేది ఇక మన లైఫ్లో ఒక పర్మనెంట్ పార్ట్ అయిపోయినట్లే. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ వర్క్ ఫ్రం హోంలో మనం బ్యాలెన్స్ ఎలా సాధించాలి? నిపుణులు చెప్తున్న పరిష్కారాలు చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్ అండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, రోజులో ఖచ్చితంగా కొంత టైం వ్యాయామానికి కేటాయించాలి. బాడీకి మూమెంట్ ఉంటేనే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. సెకండ్, ఇంట్లో వాళ్లతో గ్యాడ్జెట్స్ పక్కన పెట్టి ముఖాముఖి మాట్లాడుకోవాలి. అండ్ థర్డ్, వీలైనప్పుడల్లా బయటకెళ్ళి ఫ్రెండ్స్ని కలవాలి. ఆ రియల్ లైఫ్ కనెక్షన్స్ ఉంటేనే మనం ఈ డిజిటల్ ఒత్తిడిని తట్టుకోగలం. ఫైనల్గా చెప్పాలంటే, ఈ వర్క్ ఫ్రం హోం అనేది ఒక అద్భుతమైన అవకాశం, అదే సమయంలో ఒక పెద్ద సవాలు కూడా. దీన్ని మనం మనకు అనుకూలంగా వాడుకుంటామా, లేక మన మానసిక, శారీరక ఆరోగ్యానికి ముప్పుగా మార్చుకుంటామా అన్నది మన చేతుల్లోనే ఉంది. వర్క్ని, పర్సనల్ లైఫ్ని పక్కాగా బ్యాలెన్స్ చేసుకోవడమే దీనికి అసలైన పరిష్కారం. ఈ విశ్లేషణతో మీకొక క్లారిటీ వచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.